అందరికీ కూడా విశ్వవస్తు నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. ఈరోజు ఇక్కడ వనస్థలిపురంలో ఉన్నటువంటి కమలానగర్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అని చెప్పి ఉందన్నమాట. ఇక్కడ పంచాంగ శ్రవణం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఒక డే కేర్ సెంటర్ కూడా ఉందండి. ఇప్పుడు లోపలికి వస్తున్నాను. ఒకసారి లోపల పంచాంగ శ్రవణం ఏ విధంగా జరుగుతుందో నేను చూపిస్తాను. ఇక్కడ ఉగాది రోజు మన అందరికీ తెలుసు కదండి, పంచాంగ శ్రవణాలు అనేవి ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. తప్పనిసరిగా ఉగాది రోజు పంచాంగం చదవడం కూడా జరుగుతుంది అనమాట. ఏ రాశి ఫలితం ఏ విధంగా ఉందనేది కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఎప్పుడు ఫలితాన్ని అధికంగా కుంభవృష్టి పడుతుంది, ఎప్పుడు వర్షం లేకుండా అనావృష్టి కలుగుతుందనే విషయాలు. కానీ ఈ సంవత్సరంలోనే కాదు, దాదాపుగా రాబోయేటువంటి 40 సంవత్సరాల వరకు కూడా పంచాంగం నిర్ణయించినట్టు ఉంది. ఆల్రెడీ ఈ పంచాంగం అంతా కూడా ఇది ఎలా నిర్ణయించబడి ఉందంటే వచ్చేటువంటి గ్రహణాలను కూడా రాసేశారు. ఇది అద్భుతమైనటువంటి విషయం. ఏ గ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయి, ఇది మనకి కనిపిస్తాయో కనిపించవా? సైన్స్ ఎప్పుడు కూడా గ్రహణం ఏర్పడినప్పుడు చూస్తే చెప్తుంది. ఈరోజు మనకు కనబడుతుందండి, లేదా ఛాయ ఏర్పడింది భారతదేశంలో, గ్రహణం కనిపించకపోవచ్చు. కానీ దాదాపు ఈ పంచాంగం 2048 వరకు కూడా రాయబడేది. దీంట్లో ఏర్పడేటువంటి గ్రహణాలు కూడా ఎప్పుడెప్పుడు ఏర్పడతాయి సరైనటువంటి సమయంతో సైతంగా నిర్దేశించేశారు పంచాంగంలో. ఇది చాలా గొప్పమైన విషయం. అలాగే ఈ గ్రహణాలు తెలుసుకోవడం. ఇక మూడో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అందరికీ తెలిసింది, పంచాంగంలో మనం రాశి ఫలితాలు ఎలా ఉంటాయి, ఈ రాశి ఫలితాల ద్వారా మానవుల యొక్క మనుగడ జీవ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. అందువల్ల ఇప్పుడు మనం పంచాంగాన్ని ప్రారంభం చేద్దాం. ఇదంతా పంచాంగ విషయాలు మనం తెలుసుకున్నట్టయితే ఈ సంవత్సర ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలు తెలుసుకుందామండి. విశ్వావసు నామ సంవత్సరం ఉగాదిగా ప్రారంభమై పాల్గొన అమావాస్యతో పూర్తవుతుంది. ఈ సంవత్సరము రాజు, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి రవి, మంత్రి చంద్రుడు, పూర్వ సస్యాధిపతి గురుడు, అపర సస్యాధిపతి కుజుడు, రసాధిపతి శని మరియు నీరసాధిపతి బుధుడు, రాజాది నవనాయకుల్లో 6 పాపులు 3 శుభులు. పగటి కాలం ముందు సూర్యుడు, ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశించేటువంటి ధాన్యాదులకు ధరలు పెరుగుతాయి. సస్యములకు అవసరమయ్యేటువంటి వృష్టి కలుగుతుంది. పశుపాలకాధిపత్యము యముడు వచ్చుట చేత పాడి పంటలపై శ్రద్ధ తక్కువగా ఉంటుంది. 2 తూముల వర్షము 9 భాగాలుగా పర్వతాలపైన, 9 భాగములుగా సముద్రముల యందు, 2 భాగములుగా భూమిపైన వర్షములు కురుస్తాయి. ఎర్రని భూములు విశేషంగా లాభిస్తాయి. మొత్తం 16 వీసముల పంటకు 8 వీసముల పంట చేతికందుతుంది. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాటికి తొలకరి వర్షాలు ప్రారంభమవుతాయి. అలాగే ఈ సంవత్సరం కర్తరి నిర్ణయాన్ని తెలుసుకుందాం. మే 4, 2025 వైశాఖ శుద్ధ అష్టమి నుండి ఆదివారం ప్రారంభమయ్యేటువంటి కర్తరి డొల్లు కర్తరిగా, 11 మే నుంచి వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున నిజ కర్తరి ప్రారంభమయ్యి మే 28న ఈ కర్తరి త్యాగం అనేది జరుగుతుంది. అలాగే మౌఢ్య నిర్ణయం. ఈ సంవత్సరం ఎప్పుడు ముహూర్తాలు ఉంటాయి, ఎప్పుడు ముహూర్తాలు లేవనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. జూన్ 10వ తారీఖున జ్యేష్ఠ పౌర్ణమి మంగళవారం రాత్రి 2:37 నుండి పశ్చాత్తస్తమిత గురుమౌఢ్యమి ప్రారంభమవుతోంది. తద్వారా ఎటువంటి శుభముహూర్తములు అనేవి జూన్ 10 నుంచి కూడా ఉండవు. ఈ యొక్క ముహూర్తాలు జూన్ 8 ఆషాఢ త్రయోదశి మంగళవారం పగలు 3:18 వరకు కూడా ఉంటుంది. అలాగే నవంబర్ 30వ తారీఖు నుంచి మార్గశుద్ధ దశమి నుండి ఆదివారం పగలు 1:50 ప్రారంభ సుక్రమి మౌఢ్యమి ప్రారంభమవుతుంది, సౌక్ర మౌఢ్యమి. తద్వారా ఈ మౌఢ్యమి 13-2 ఫిబ్రవరి 2026 వరకు ఉంటుంది. అంటే ఈ సంవత్సరం దాదాపుగా కార్తీక, మార్గశిర, పుష్యమాసాలలో ఎటువంటి ముహూర్తాలు అనేవి మనకు ఉండవు. 30 నవంబర్ నుంచి కూడా మౌఢ్యం ఉంటుంది. ఈ మౌఢ్యమి 13 ఫిబ్రవరి వరకు కూడా 2026 వరకు కూడా ఉంటుంది. కార్తీకంలో ఉంటాయి, మార్గశిరంలో మౌఢ్యం. ఫ్యామిలీలో అన్ని కార్యక్రమాలను ఎంతో ఉత్సాహంగా ప్రోత్సహిస్తున్నటువంటి యువకుడు, ఉత్సాహవంతుడైనటువంటి హరికిషన్ గారు మనతో ఉన్నారు. హరికిషన్ గారు, మొట్టమొదటి మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మా ప్రేక్షకులందరికీ కూడా తెలియజేయండి తప్పనిసరిగా. కమలానగర్ యూట్యూబ్ చూస్తున్న అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఈరోజు సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో పంచాంగం నిర్వహించబడుతుంది. సో పంచాంగ శ్రవణం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా
అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఇది మొదటిసారి కాబట్టి అందరూ కొంతమంది రాలేకపోతున్నారు. రాబోయే సంవత్సరాలు భారీ ఎత్తున చేయాలి అని చెప్పేసి నిర్వహించాము. చక్కటి ఆనవాయితీకి మీరు ప్రారంభం చేశారు. ఇప్పటివరకు కూడా మన కమలనగర్లో ఎప్పుడు కూడా ఇది మొదటిది సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో మొదటిసారిగా నిర్వహిస్తున్న పంచాంగ శ్రవణ. ఇలాంటివి ఇంకా మీరు ఎన్నో చేపట్టాలి హరికృష్ణ గారు. అక్కడ మహిళా సంఘం కూడా ఏర్పాటులో మీ కృషి విశేషంగా ఉందని చెప్పి తెలిసింది. చాలా సంతోషం సార్. కారణంగా ఈ సంవత్సరము కుంభరాశి వారు కొద్దిగా జాగ్రత్త వహించాలి. చంద్రగ్రహణం విషయం, రెండవ చంద్రగ్రహణము పాల్గొన పౌర్ణమి మార్చి 3వ తారీఖున ఏర్పడుతోంది. ఇది కేతుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణము. ఈ చంద్రగ్రహణం మనకి దాదాపుగా 6 గంటల 20 నిమిషాల పాటు ఉంటుంది. విశేషంగా ఈ మార్చి 3వ తారీఖున ఏర్పడేటువంటి చంద్రగ్రహణం ఇది పగలు మనకి 3 గంటల 20 నిమిషాల నుంచి కూడా ప్రారంభం అవుతుంది, కానీ కనపడదు. మధ్యకాలం 5 గంటల 3 నిమిషాలు, అలాగే మధ్యకాలం అనేది 4 గంటల 45 నిమిషాలుగా ఉంటుంది. మధ్యలో కొద్దిసేపు మాత్రమే ఈ చంద్రగ్రహణం కనిపెట్టేటువంటి అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. ఉబ్బా నక్షత్రము సింహరాశిలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి సింహరాశి వారి ఎవరు కూడా ఈ చంద్రగ్రహణాన్ని చూడరాదు. తెల్లారి అనేకమైనటువంటి విశేష సాధనలు చంద్రగ్రహణానికి చేసుకోవాల్సింది. అలాగే ఇక ఈ సంవత్సరం నేను ఇందాక మీకు తెలియజేసినట్టుగా ప్రతి రాశి వారికి ఫలితం ఒకేలాగా ఉండదు. రాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా ఫలితం అనేది విషయంలో మార్పు ఉంది. ఇప్పుడు ఈ కందాయి ఫలితం తెలుసుకుందాం. ఈ కందాయి ఫలితం ఎలా ఉంటుంది, నక్షత్ర వాళ్ళకి అనేది విశేషంగా తెలుసుకోవాలి. నక్షత్రము 1, 0, 0, ఆరుద్ర నక్షత్రము 4, 1, 3, పునర్వసు నక్షత్రము 7, 2, 1, జ్యేష్ఠ 0, 1, 4, మూల 3, 2, 2, పూర్వాషాఢ 6, 0, 0, ఉత్తరాషాఢ 1, 1, 3, శ్రవణం 4, 2 చేయడం వల్ల విశేషమైనటువంటి మేలు కలుగుతుంది. రెండవ రాశి వృషభ రాశి అండి. ఈ వృషభ రాశి వారి ఫలితాలను మనం తెలుసుకుందాం. కృత్తికా నక్షత్రం 2, 3 పాదాలు, రోహిణీ నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశి వారికి చెందినవారు. ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మనం ఈ సంవత్సరం చూసినట్లయితే ఈ సంవత్సరంలో కుటుంబ స్థానమైనటువంటి 3వ రాశిలో సంచారం గురుడు వల్ల జ్ఞానపరమైనటువంటి అంశాల్లో విజయాలు పొందుతారు వృషభ రాశి వారు. అప్పులు తీరడం, వ్యాధి నిర్మూలన ఈ స్వస్థత చేకూరుతుంది. వాస్తవాలను ప్రతిబింబించేట్లుగా ఇతరుల యొక్క ప్రభావం చేస్తారు. వీరి సలహా సంప్రదింపులు అందరికీ అవసరమయ్యేటువంటి విధంగా అందరి గౌరవ మండలను పొందుతారు. అలాగే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. రాశుల్లో 3వ రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 3 పాదాల వారు మిథున రాశికి చెందిన వారు ఉంటారు. వీరి యొక్క ఆదాయం 14, ఖర్చు 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. మిథున రాశి వారికి ఈ సంవత్సర ఫలితాన్ని మనం చూసినట్లయితే జన్మగురుడి సంచారం చేత ఆత్మవిశ్వాసము, ఉత్సాహము కలుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకున్నట్టు ఉత్సుకత చూపిస్తారు. వీరు గురుధ్యాన శ్లోకాలు పఠిస్తూ గురువారం రోజున కేజీపావు చొప్పున శనగలు దానం చేయడం అనేది మంచి ఉపశమనాన్ని కలిగి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలందరూ కూడా కర్కాటక రాశి వారికి చెందినవారు ఉంటారు. వీరి ఫలితాలు మనం చూసినట్టయితే కర్కాటక రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఈ సంవత్సరం వీరికి షష్ఠ భాగ్యాధిపతి అనగా 6, 9 స్థానాలు పలుపదైనటువంటి గురుడు 12వ స్థానంలో సంచారం వలన గృహమున శుభాలు, శుభ విషయమైతే ధనాన్ని ఖర్చు చేయడం జరుగుతుంది. బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2. వీరు కర్కాటక రాశి వారు రుద్రాభిషేకం చేయించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. అలాగే ద్వాదశ రాశుల్లో 5వ రాశి సింహరాశి. మఖా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం వారు సింహరాశి వారికి చెందినవారు. వీరి యొక్క ఆదాయం 11, ఖర్చు 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి మనం ఫలితాలు చూసినట్టయితే అనేక మార్గాలలో వీరికి ఆదాయం చేకూరుతుంది. మీ స్వభావంలో ప్రశాంతత పెరుగుతుంది మరియు మానసికంగా కూడా చాలా బలంగా ఉంటారు సింహరాశి. వీరికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. తోబుట్టువులతో సంబంధాలు దృఢంగా ఉంటాయి. అలాగే తల్లిగారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారంలో ఉన్న వారికి లాభాలు పెరుగుతాయి. సింహరాశి జాతకులు గురుడు 5, 8 అలాగే 11 స్థానంలోకి వచ్చినప్పుడు చాలా మంచి జరుగుతుంది. 2025 7వ స్థానంలో జరగబోతోంది. కావున
మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. జీవిత భాగస్వామి అనగా భార్య సంబంధించిన వారికి అనేక రకాల అపార్థాలు కలుగుతాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త. సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, హనుమాన్ చాలీసా చెప్పదగినటువంటి సూచన, అలాగే వెంకటేశ్వర సుప్రభాతం పఠించడం అనేది చాలా మేలు కలిగినటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు మాత్రం కన్యారాశిలో ఉంటాయి. ఆదాయం 14, ఖర్చు 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. ఇది కన్యారాశి వారి యొక్క ఫలితం. వృత్తి వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ముందు చూస్తూ విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. అక్టోబర్ నెల నుంచి కూడా ఆర్థిక పరిస్థితి మరింత బలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆర్థికంగా నిపుణులకు, బ్యాంకులు, ఫైనాన్స్ రంగం వారికి, షేర్ మార్కెట్, వడ్డీ వ్యాపారాలు సంవత్సరం అనుకుంటున్నా కూడా అధిక ఆదాయం వస్తుంది. కన్యారాశి వారికి విశేషమైనటువంటి గౌరవ ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి. తులారాశి వారి యొక్క ఫలితాన్ని మనం చూసినట్టయితే 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాల వారు కూడా తులారాశిలో ఉంటారు. ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారి యొక్క ఫలితాన్ని మనం చూద్దాం. ఈ రాశి వారికి రాహుకేతులు వరుసగా మే 18 నుంచి కూడా 5, 11 స్థానం సంవత్సరం అంతా కూడా లోహము. జూలై నుండి నవంబర్ వరకు కూడా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు ఆరోగ్య విషయానికి వస్తే ఉదర సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ ఉద్యోగము, పని మరియు జీవన సంతుల్యత మరియు శారీరక ఆరోగ్యం పైన కొంచెం శ్రద్ధ ఉంచండి. ఈ తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 6గా ఉంటుంది. మీరు విష్ణువు అలాగే గణపతిని ఆరాధన చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాన్ని మనం తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల వారు వృశ్చిక రాశి వారు చెందినవారు. దీనికి ఆదాయం 2, ఖర్చు 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారి యొక్క ఫలితాలను చూసినట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి ధన 2, 5 స్థానాల అధిపతి అయినటువంటి గురువు సంచారం అనుకూలమైనది కాదు. ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది, ఖర్చులు పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. అక్టోబర్ నెలలో భాగ్యస్థాన సంచారం వలన అన్ని పనుల్లో విజయం ఉంటుంది, అదృష్టం తెచ్చిపెడుతుంది. వరకు మనం వివిధ రాశి ఫలితాలు మనం విన్నామండి. ఉగాది సందర్భంగా అన్నమాట. పంతులు గారు చక్కగా అన్ని రాశుల యొక్క ఆదాయ వ్యయాలు ఇవన్నీ కూడా తెలియజేస్తున్నారు మనకి. నక్షత్రం గురించి చెప్తున్నారండి. వీరికి ఈ సంవత్సర ఫలితాలు మనం చూసినట్టయితే ఔషధ వ్యాపారులకు ప్రోత్సాహకర కాలం. పరిశోధనా రంగం సంబంధ వ్యక్తులకు నూతన విషయంలో ఆవిష్కరించి ప్రభుత్వ మన్ననలు పొందేటువంటి సమయం. కలత్వ స్థానం ముందు గురుడు కలత్వంతో సంబంధాల పెరుగుదల, ఆర్థిక వృద్ధి, సానుకూలత పొందుతారు. వ్యాపార భాగస్వామ్య విషయాల్లో ఆనందము, భూమి కొనుగోలు చేస్తారు. అమ్మకం సంబంధం లావాదేవీ మఠపాసి వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజ్యపూజ్యము గౌరవం 4, అవమానం 5. వీరి ఫలితాలు చూసినట్టయితే వీరు వివేకవంతులు మరియు ఉదార స్వభావులుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతం అనేది శ్రద్ధతో విన్నా కూడా మంచి దివ్యమైనటువంటి అనుభూతి కలుగుతుంది. అలాగే రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి. ఈ కుంభరాశి వారి ఫలితాలు మనం చూద్దాం. గరిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారు, శతభిష నక్షత్రం 4 పాదాల వారు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కుంభరాశి వారికి చెందినవారు. వీరి యొక్క ఆదాయం 8, ఖర్చు 14, రాజ్యపూజ్యం గౌరవం 7, అవమానం 5గా ఉంది. ఈ రాశి వారికి గతం కంటే భిన్నంగా నూతన బలపడిని కలిగి ఆదాయ మార్గాల ద్వారా ఆర్థిక బాధ్యత తెలుస్తారు. ఉద్యోగం ఆశించేటువంటి వారికి వచ్చిన ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు సృజనాత్మక రంగంలో విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంబంధాలు సఫలంగా ఉంటాయి. యువతను ఆకర్షించేటువంటి వస్త్రములు ధరిస్తారు. పదార్థములు పండించి సరఫరా చేసి కేటరింగ్, కాస్మోటిక్, రవాణా రంగ వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి 2, 11 పంచమ స్థానానికి సంచారం వలన ధన సంపాదన కూడా అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తుంది. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఉంది. ప్రణాళికల్లో విజయాలు సాధిస్తారు. యంత్ర కార్యసిద్ధి అవుతుంది. వివిధ ఆదాయ మార్గాల ద్వారా ధనం ఇప్పటిగా వస్తుంది. ఆరోగ్య విషయాలు ఇస్తే కోరుకున్న హోదా
సృజనాత్మకత ఉన్న విద్యలో బాగా రాణించడంతో పాటు సంస్కారవంతమైనటువంటి సంతానంగా కొంచెం స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. దాంతో ఖర్చులు కూడా పెరిగాయి. జాగ్రత్త వహించారు. శని కుంభరాశికి మాతృ గృహ వాహన సౌఖ్య విషయంలో ఎంతో ప్రభావితం చేసేటువంటి 4వ స్థానం ఎందు ఆయువులు పెంచేటువంటి అష్టమ స్థానము మరియు 4వ స్థానం విజయించడం వల్ల ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి ధనము ఎలా సంపాదించాలో అనుభవపూర్వకంగా తెలుసుకుని సంపాదిస్తారు. బహు పరిశ్రమ చేసి సంపాదన కూడటంలో మంచి విజయాన్ని కూడా సంపాదిస్తారు. ఈ సంవత్సరం ధనాదాయం కుంభరాశి వారికి బాగుంటుంది. వీరు ముఖ్యంగా అదృష్ట సంఖ్య 8. ప్రతి శనివారం కూడా హనుమాన్ చాలీసా వీరికి ఆర్థిక శారీరక మానసిక ఒత్తిడికి గురవుతారు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒకవైపు పరస్పర సామరస్యం అవగాహన లోపం వల్ల కుటుంబపరమైన సమస్యలు ఒత్తిళ్లు అనుగమిస్తూనే అదే సమయంలో విద్యా ఉద్యోగ విషయాల్లో వృత్తి రంగంలో మంచి విజయాలు సాధించగలుగుతారు. ప్రతి పనిని పూర్తి శ్రద్ధతో చేస్తారు. అయితే మంచి పనులకు ధనాన్ని ఖర్చు పెడతారు మీనరాశి వారు. దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కూడా ఉండదు. మే నిరాకరణానికి స్థానచలనం కలుగుతుంది. ఆచరించడమే సత్ఫలితాలు పొందుతారు. ఆధ్యాత్మికంగా ఎదుగుదల దైవబలం ఎంతటి కష్టతరమైన పనులైనా సాధించగలిగేటువంటి సత్తా కలిగి వారు సాధకులవుతారు. అలాగే సోదరతనం పనుల వాయిదా వేయడం నిర్లిప్తత కలగడానికి అవకాశం లేకపోలేదు. సోదర సోదరీమణులను ఆదరించి వారి అభిమానాన్ని పొందుతారు. వైవాహిక జీవితం ఖచ్చితంగా తిథి వార నక్షత్రాలను తెలుసుకుని తద్వారా చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని పొంది అందరూ కూడా కుటుంబంతో సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. శ్రీయకాంతాద కళ్యాణం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనవరైర్పదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఈ సంవత్సరం ఉండేటువంటి రాజకీయ